మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ వివేక్ సవాళ్లకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ టెండర్లలో 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనే మాటకి కట్టుబడి ఉన్నానంటున్నారు హరీష్ రావు. సింగరేణి లాభాల్లో ఉంటే అప్పులెందుకున్నాయి? మంత్రులతో ఎక్కడికైనా చర్చించడానికి రెడీ అంటున్నారు హరీష్ రావు. ఇంకా హరీష్ రావు ఏమన్నారు? పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి హరీష్ రావు గారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇటు నిన్న మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కొన్ని కామెంట్ చేశాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మీరు మాట్లాడినట్టు చెప్తున్నాడు. అది గనక హరీష్ రావు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, ఎక్కడ టైము డేటు చెప్పండి అని చెప్తున్నారు. 100% దానికి మేము కట్టుబడి ఉన్నాము. ఇదే మంత్రులు ఏమన్నారు, టెండర్లు పిలిచిందే 680 కోట్లు అని మాట్లాడినారు. మేమన్నాం ఇది 2,000 కోట్ల రూపాయల టెండరు, ఈ టెండర్లలో అవకతవకలు జరిగినాయని చెప్పి మేము చెప్పాం. అది 680 కాదు 2,000 కోట్లని, ఆర్ఎఫ్సిలో అనేకమైనటువంటి మార్పులు చేశారని, ఇందులో అనేక అవకతవకలు జరిగాయని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్కు, లిడ్ క్యాప్కు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇస్తే మీరు గుజరాత్కి చెందిన కంపెనీకి వీటిని కట్టబెట్టి తెలంగాణ బిడ్డలకు తెలంగాణ కంపెనీలకు మీరు అన్యాయం చేశారు. ఈ ఒక్క అంశం మీదనే కాదు, ఏ అంశం మీదైనా చర్చించడానికి అడ్లూరు లక్ష్మణ్ గారే కాదు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రమ్మనండి, అన్నిటి మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. హ్యామ్ రోడ్ల టెండర్ల మీద మేము బయట పెడితే 22% నుంచి ఇవాళ బీఆర్ఎస్ దెబ్బకు మీరు 5% తగ్గించుకున్నారంటేనే రాష్ట్రానికి 2,000 కోట్లు ఒక ప్రధాన ప్రతిపక్షంగా పోరాడి మేము ఆదా చేశాము. మేము అనేక స్కామ్ల మీద బయట పెట్టాం, భూ కుంభకోణాల మీద పెట్టాం, విద్యుత్ కుంభకోణం మీద పెట్టాం, సింగరేణి కుంభకోణాల మీద పెట్టాం, దీని మీద కూడా పెట్టాం. లక్ష్మణ్ గారు వస్తారా, మొత్తం స్వయంగా క్యాబినెట్ వస్తుందా, ముఖ్యమంత్రి గారు వస్తారా, రమ్మనండి TV9 స్టూడియోలో కూర్చుందామా, పబ్లిక్ పరేడ్ గ్రౌండ్స్లో కూర్చుందామా, లేదు ఎల్బీ స్టేడియంలో కూర్చుందామా, నేను రెడీ. ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో అన్ని కుంభకోణాల మీద కూడా బీఆర్ఎస్ చర్చించడానికి సిద్ధంగా ఉంది. సరే, మంత్రి వివేక్ మాట్లాడుతూ సింగరేణికి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో 1,000 కోట్లు మాత్రమే ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 4,000 కోట్ల ప్రాఫిట్ వచ్చింది, లేనిపోని నిందలేస్తున్నారు. సింగరేణికి సంబంధించి 4 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటున్నారు, అట్లాంటిది ఏం లేదని చెప్తున్నారు. ఏం చెప్తారు? వివేక్ గారు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. అంటే లేని ప్రాఫిట్లు వచ్చినట్టుగా గొప్పలకు పోయి చెప్పి బోల్తబడ్డారు. మీరేం చెప్తున్నారు వివేక్ గారు? మీ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం లాభాల్లో 2,000 కోట్లు సంస్థ భవిష్యత్ అవసరాల కోసం పక్కకు పెట్టామన్నారు. రెండవ సంవత్సరం లాభాల్లో 4,200 కోట్లు పక్కకు పెట్టామని చెప్పారు. అంటే 6,000 కోట్ల రూపాయలు లాభాలు వచ్చినాయని మీరే కదా చెప్పింది. మరి 6,000 కోట్ల లాభాలు వస్తే ఈరోజు సింగరేణి 4,300 కోట్ల ఓడీలో ఎందుకున్నది, అప్పుల్లో ఎందుకున్నది? దాంతోపాటుగా ఇటు రాబోయే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఖచ్చితంగా మంత్రి వివేక్ చెప్తున్నారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. సో దానికి సంబంధించి కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? ముఖ్యంగా వివేక్ గారు తన నియోజకవర్గంలో తన చెన్నూరు మున్సిపాలిటీ తను గెలుచుకోలేదు. ఆ చెన్నూరు గెలుచుకోవడానికి ఆపసోపాలు పడి, అక్రమ కేసులు పెట్టి, చివరికి బోర్లా పడి ఓడిపోయిన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీ నియోజకవర్గంలో మీ చెన్నూరే గెలవక మీరు సిద్దిపేట గెలుస్తామంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తుంది. సవాల్ చేస్తున్నారు, ఏం చెప్తారు? మీరేం చెప్తారు? సవాళ్లకు మాటల్లో కాదు చేతల్లో సమాధానం చెప్తారు. ఇటు స్కాములపై మీరు చెప్పారు కదా, ఏ స్కాములపైనా మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు అని, అంటే వాళ్ళు సవాలు విసురుతున్నారు, మీరు కూడా సవాల్ విసురుతున్నారా? 100% నేను చెప్తున్నా కదండి, అసెంబ్లీ పెట్టమనండి, బెటర్ కదా. ఇదంతా ఎందుకు? శాసనసభ వేదికగా స్కామ్ల మీద, ఒక్కొక్క స్కామ్ మీద ఒక రోజు చర్చిద్దాం. అసెంబ్లీ పెట్టండి, అన్ని విషయాల మీద బీఆర్ఎస్ చర్చించడానికి సిద్ధం. మీరు అసెంబ్లీ పెట్టమంటే వెంటనే అటు సీఎం రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ వస్తేనే అసెంబ్లీ పెడతా అంటారు. నేను చాలు కదా ఆయనకు. మేము అడిగే ప్రశ్నలకే 6 మంత్రులు వేసి సమాధానాలు చెప్పలేక అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. అసెంబ్లీ నుంచి మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేయకుండా, వాయిదా వేయకుండా, అడ్డు తలగకుండా ఒక్కొక్క స్కామ్ మీద ఒక్కొక్క రోజు చర్చిద్దాం. మీరు తప్పు చేయకపోతే, మీరు పారదర్శకంగా ఉంటే అసెంబ్లీ పిలవండి, మేము చర్చకు సిద్ధం. ఇటు గురుకులాల స్కాములకు సంబంధించి ఎక్కడ చర్చగా పెట్టినా తను సిద్ధమంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. దాంతోపాటుగా ఇటు అసెంబ్లీ పెట్టండి, ప్రతి ఒక్క స్కామ్ మీద ఒక్కొక్క రోజు చర్చిద్దామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీజర్తో వాసు, TV9 హైదరాబాద్.